చాలామంది డ్రింక్ చేస్తుంటారు, స్మోక్ చేస్తుంటారు. విచిత్రంగా ఏంటంటే వాళ్ళకి కొన్నిసార్లు ఏం కావు. అంటే అందరికి కాదు, కొంతమందికి ఏం కాకుండా ఉంటాయి. బట్ కొంతమంది ఏమీ చేయకుండానే ఇలా ఇబ్బందులు పడుతుంటారు. సో వాళ్ళు ఫిజికల్గా ఎలాంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటారంటారు? వాళ్ళు ఎలా అలా బాగుంటారంటారు? అంటే ఇది డిపెండ్స్ ఆన్ ద బాడీ జీన్స్. ఓకే. అంటే ఇప్పుడు మనకేంటంటే కొన్ని సిస్టమ్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, కొన్ని సిస్టమ్స్ మనల్ని ఎక్కువగా తొందరగా స్టిమ్యులేట్ అయిపోయి మనల్ని అటువైపు తీసుకెళ్తాయి. సో కొంతమంది అంటారు అది చిన్నప్పటి నుంచి స్మోక్ చేస్తున్నాడు, ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చి ఏం కాలేదు అంటారు. అవును. వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో ఈ P54 సిస్టమ్ కానీ P53 అవి యాక్టివేట్ అవ్వవు వాళ్ళకి. సో ఈ అపోప్టోసిస్ పెరగదు, దానివల్ల వాళ్ళకి క్యాన్సర్ రాదు. లక్కీ. సో వాళ్ళకి అలా 100లో ఒక 10 మంది ఉంటే ఒక 60-70 మంది క్యాన్సర్లు వచ్చేస్తాయి. సో విచ్ ఈస్ అంటే క్యాన్సర్ అనేది వాళ్ళకి ఆ అలవాటు వలన రావడం జరుగుతుంది. అయితే ఏమీ చేయకుండా రావకుండా ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సిస్టమ్స్ క్లియర్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇన్ఫ్లమేషన్ ఉండకుండా అంటే ఇప్పుడు లైక్ మనకి ఎట్లా అంటే మనకు ఒబేసిటీ ఉంది. ఒబేసిటీలో ఈ ఫ్యాట్ అనేది ఎప్పుడు బ్యాడ్ ల్యూకోట్రైన్స్, బ్యాడ్ ఇంటర్లూకిన్స్ బాడీలో రిలీజ్ చేస్తూనే ఉంటాయి. ఈ ఇంటర్లూకిన్స్, ల్యూకోట్రైన్స్ ఎప్పుడు ఈ ఫ్యాట్ నుంచి రిలీజ్ అవటం వలన అవి బ్రెయిన్ని ఫాగ్ చేస్తాయి. అవి కెమికల్స్ వలన వచ్చి ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువ చేసి ఈ ఇంటర్లూకిన్ 1, ఎన్కే బీటా అని, ఈ తర్వాత సో మెనీ అదర్ సబ్స్టెన్సెస్ వలన బాడీలో ఎప్పుడు మండుతూ ఉంటుంది. ఎప్పుడు ఇట్స్ లైక్ బర్నింగ్. దానివలన ఏమవుతుందంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువైపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోతుంది. ఇన్సులిన్ అనేది సెల్ రికగ్నైజ్ చేయదు ఈ ఇన్ఫ్లమేషన్ వలన, వాళ్ళకి ఇన్సులిన్ పని చేయదు. సో ఇంకా ఒబేసిటీ వచ్చేస్తుంది వీళ్ళలో. అలాగా ఇన్ఫ్లమేషన్ అవి నడుస్తుంటే క్యాన్సర్స్ వచ్చేస్తాయి. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ పొటెన్షియల్ ఎక్కువ, సడన్ కార్డియాక్ డెత్లు ఎక్కువ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోవటం ఎక్కువ, జాయింట్ ప్రాబ్లమ్స్, మజిల్ ప్రాబ్లమ్స్ రావటం ఎక్కువ. ఇట్లా చాలా డిసీజెస్ ఒబేసిటీకి రిలీజ్ ఉన్నాయి. దాదాపు 200 జబ్బులు అనుకోవచ్చు. సో మనం తినే తిండికి, వీటికి, ఎక్సర్సైజ్కి చూసుకోవాలి. ఏంటంటే మనం తినేది ఎక్కువ తీసుకొని ఇన్పుట్ ఎనర్జీ కనుక ఎక్స్పెండ్ చేయకపోతే అది మనలో నిల్వ ఉండిపోయి ఆ నిల్వ ఉన్నది ఈ బ్యాడ్ అంతా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది, సో ఆ దాంట్లో ఎక్కువగా ఏంటంటే వీళ్ళు జాగ్రత్త పడాలి నాకు తెలియకుండా అంటే ఈ ఆయిల్స్ దగ్గర ఈ ఒమేగా-3, ఒమేగా-9, ఒమేగా-7 ఇవి ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. అలానే ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి అని అంటే బాడీ ఎప్పుడు పని చేస్తుంటే కుదరదు. సో రెస్ట్కి వెళ్ళాలి. రెస్ట్ అనేది ఏంటంటే నిద్రకి, మన బాడీ రిపేర్ సిస్టమ్కి, నిద్రకి, మన ఎనర్జీ ఎక్స్పెండిచర్కి, నిద్రకి, మన ఇన్ఫ్లమేషన్కి బాగా రిలేషన్ ఉంటుంది. సో మంచి డీప్ స్లీప్, బాగా నిద్రపోయి 7-8 అవర్స్ కనుక నిద్రపోయి లేస్తే మన బాడీలో రిపేర్ సిస్టమ్ బాగా అయిపోతుంది, సర్చ్ చేసుకుంటుంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్, వాటర్ ఎక్కువ తాగటం, ఎక్సర్సైజ్ చేయటం, మంచి నిద్ర, అలానే అవాయిడింగ్ ఆఫ్ పొల్యూషన్స్. ఇప్పుడు ఎలా అంటే ఒక అగరబత్తి ఇంట్లో వెలుగుతుందంటే అది దాదాపుగా 50 grams ఆఫ్ ఫైన్ PM2 పార్టికల్స్ బాగా ప్రొడ్యూస్ చేయొచ్చు, 40 to 50. అదే ఒక సిగరెట్ అయితే 25 ప్రొడ్యూస్ చేస్తుంది. సో కంపేర్ తక్కువ సిగరెట్ ప్రొడ్యూస్ చేసే ఈ మన డీప్ లంగ్లోకి వెళ్ళేవి తక్కువ. సో పీల్చేవాడికి ఉంటుంది, చేసేవాడికి. సో అక్కడ చుట్టుపక్కల ఉండటం వలన అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ గదిలో ఎఫెక్ట్ అవుతారు. సో ఆ పార్టికల్స్ అన్నీ ఆ గదిలో డిపాజిట్ అయి ఉంటాయి. ఈ స్మోక్ చేసినా కానీ లేదా అగరబత్తి వెలిగించిన అవి టచ్ చేస్తే మన బాడీలోకి వెళ్తాయి. సో దాన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటారు. సో ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఒకరు పీల్చి వదిలింది మళ్ళీ మనం పీలిస్తే అది సెకండ్ హ్యాండ్ స్మోక్. కానీ ఈ అగరబత్తీల వలన దాదాపుగా సెకండ్ హ్యాండ్ అంటే అది ఎన్విరాన్మెంట్ ఉండటం వలన సెకండ్ హ్యాండ్ అండ్ థర్డ్ హ్యాండ్ బాగా ఎక్కువైపోతుంది. సో ఇలాంటివి కొంత అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది.